ప్రతి నియోజకవర్గంలో 1100 ఎస్సీ కుటుంబాలకు రెండవ విడత దళిత బంధు 10 లక్షల రూపాయలు వెంటనే ఇవ్వాలని బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. దళితున్నే ముఖ్యమంత్రి చేస్తానని, ప్రతి పేద దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తానని, ప్రతి పేద కుటుంబానికి 10 లక్షల రూపాయల దళిత బంధు ఇస్తానని తప్పుడు హామీలు ఇచ్చి దళితుల ఓట్లతో అధికారాన్ని అనుభవిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే రాజీనామా చేసి తెలంగాణ దళిత సమాజానికి క్షమాపణలు చెప్పాలని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి జలాల్ శివుడు డిమాండ్ చేశారు. కేసీఆర్ నియంతృత్వ పాలనలో దళితుల జీవితాలు ఆగమ్య గోచరంగా తయారయ్యారన్నారు. ఈ రాష్ట్రంలోని సుమారు 24 లక్షల ఎకరాల అసైన్ భూములకు వెంటనే శాశ్వత పట్టాలు ఇవ్వాలని బీజేపీ ఎస్సీ మోర్చా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో దళిత టౌన్ ఉపాధ్యక్షులు పస్తము బాబు, జిల్లా ఆఫీస్ సెక్రటరీ చందు, టౌన్ అధ్యక్షులు ఎలిమే రాము, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు విజేందర్ రెడ్డి, జిల్లా నాయకులు విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నాగర్ కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏదైతే దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని ఈ రాష్ట్రంలో ఉన్న పేద దళిత కుటుంబాలందరికీ కూడా ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు దళిత బంధు ఇస్తా అని చెప్పి ఏదైతే హామీ ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిండో కేసీఆర్, ఆ హామీలను తుంగలో దొక్కి ఈరోజు దళితుల్ని నిట్ట నిర్మూలన మోసం చేసే ఒక కుట్రకు కేసీఆర్ ఈరోజు తెరలేపి దళితులతో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఇవాళ కేసీఆర్. ఈ కేసీఆర్ యొక్క దళిత వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలను ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాలకు మేము విన్నవించుకుంటున్నాం. ఈరోజు కేసీఆర్ ప్రతి భూమి లేని దళిత కుటుంబాలందరికీ కూడా 3 ఎకరాల భూమి ఇస్తని చెప్పి ఆ పథకాన్ని ఆదిలోనే దాని గొంతు విరిగి ఆ పథకాన్ని చంపేసిండు. ఈరోజు కేసీఆర్ ప్రతి నియోజకవర్గంలో 1100 దళిత కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఒక్క కుటుంబానికి కూడా ఈరోజు దళిత బంధు ఇవ్వకుండా రెండో విడతను మొత్తం కాలయాపన చేస్తూ ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ రేపు మాపు అని కాలయాపన చేస్తూ దళితుల్ని మోసం చేసే ఒక ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఈరోజు ఆందోళన కార్యక్రమాలు తీసుకుంటున్నది. ఇవాళ ఏదైతే కేసీఆర్ దళిత ద్రోహిగా దళితుల్ని మోసం చేస్తూ నిరంకుశ పాలనను కొనసాగిస్తున్నాడో ఆ పాలనను దళిత సమాజంలోకి తీసుకెళ్లి ఎండగట్టి కేసీఆర్ను వచ్చే ఎన్నికల్లో భూస్థాపితం చేయడానికి భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకున్నది. దానిలో భాగంగానే ఇవాళ మేము కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. పక్క రాష్ట్రంలో మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అక్కడున్న దళితులు పేద రైతు కుటుంబాలందరికీ కూడా ఏదైతే 50-60 సంవత్సరాలుగా భూమిని దున్నుకొని బతుకుతున్నారో ఆ భూములను అసైన్ ల్యాండ్స్ అన్నింటినీ శాశ్వత హక్కులు ఇవ్వడానికి ఆ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. పక్క రాష్ట్రంలో ఆ నిర్ణయం తీసుకున్నది. నీకన్నా చిన్నవాడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాడు. మరి నీకేమైంది కేసీఆర్? ఈరోజు దళితుల పక్షపాతిని, దళితుల కోసమే నేను రాజ్యాధికారం చేస్తున్నా, రాజ్యాన్ని పరిపాలిస్తున్నానని చెప్తున్నావు కదా, మరి దళితుల ప్రేమ తెలంగాణలో ఎక్కడ పోయిందని చెప్పి ఈరోజు నేను కేసీఆర్ను ప్రశ్నిస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సుమారుగా 24 లక్షల అసైన్ ల్యాండ్స్ను శాశ్వత పట్టాలు ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ అసైన్ పట్టాలు శాశ్వత పట్టాలు ఇస్తే వెంటనే ఈ పేద రైతులు, దళిత రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి క్రయ విక్రయాలపైన వెంటనే హక్కులు వచ్చేస్తాయి. దీని ద్వారా ఈ రాష్ట్రంలో ఈ పేద రైతులు, అసైన్ ల్యాండ్స్ ఉన్న భూములున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కోటీశ్వరులు అయిపోతారు. భవిష్యత్తులో బతుకు వినా ఆందోళన లేకుండా స్వతంత్రంగా బతకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అసైన్ ల్యాండ్స్ అన్నింటినీ పట్టాలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతా కీ